ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదతర శివాసాది గౌర భక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతజీ దండవత్ ప్రణామాలు. సో మనము చౌరాష్టకం సిరీస్ నేర్చుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా మనము మొదటి చాప్టర్ పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రస్తుతం పురుషోత్తమ మాసం నడుస్తుంది. అలాగే నెక్స్ట్ మనము ఈ పురుషోత్తమ మాసంలో చేసేటువంటి విధి విధానాలు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది కూడా మనము చాలా డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. తర్వాత మూడవ క్లాస్ లో మన చౌరాష్టకం యొక్క రచయిత అయినటువంటి బిల్వమంగళ ఠాకూర వైభవం గురించి చెప్పుకున్నాము. అలాగే నాలుగవ క్లాస్ లో చౌరాష్టకంలోని మొదటి శ్లోకం రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాంచ దూకూల చౌరం అనేక జన్మార్చిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఈరోజు రెండవ శ్లోకం చౌరాష్టకంలోని, అది శ్రీరాధికాయైరుదయస్య చౌరం నవంబుధ శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాంచ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ మొదటి శ్లోకంలో కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడని చెప్పారు, అది బాహ్యంగా. తర్వాత గోపికల యొక్క వస్త్రాలను దొంగతనం చేశారని చెప్పారు, అది పర్సనల్ ఐడెంటిటీ. అంటే మనం చెప్పుకున్నాం దానికి ఏంటంటే మనలోని అహంకారాన్ని అన్నిటినీ వదిలేసి భగవంతుడి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అని చూపెట్టడానికి అలా చేశారు అని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పారు, అనేక జన్మాల్లో అర్జించినటువంటి, అనేక జన్మాల్లో మనం కూడబెట్టుకున్నటువంటి పాపాలన్నిటిని కూడా భగవంతుడు దొంగతనం చేసి మనకు హెల్ప్ చేస్తాడంట. సో ఇది మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగతనం చేస్తాడంట. ఇక్కడ రెండవ శ్లోకంలో మనకు శ్రీ రాధిక అని వాడారు. ఇక్కడ శ్రీ అంటే సాధారణంగా మనము ఎవరికైనా సంపన్నులకి శ్రీ అనే పదం వాడతాం. సంపన్నులు అంటే నాట్ బై మనీ బట్ బై రెస్పెక్ట్. ఎవరికైతే మన గౌరవం ఇవ్వాలో వాళ్ళకి శ్రీ అని మాట్లాడతాం. అలాగే శ్రీ అంటే లక్ష్మీదేవి కూడా శ్రీని అంటాం. సో ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ చెప్పకనే చెప్తూ రాధారాణి అనేది అన్ని సకల లక్ష్మీదేవులకు ఆధారము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే రాధారాణి నుంచి అందరు లక్ష్మీదేవులు, గోపికలు, ద్వారక రాణులు, వీళ్ళందరూ రాధారాణి నుంచే వస్తారంట. మరి అందరికన్నా ఉత్తమమైనటువంటి ఆ రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలిస్తున్నారు. అసలు రాధారాణి ఎవరు? చాలా మట్టుకు రాధా కృష్ణులు అనగానే మనకు గుర్తొచ్చే మొదటి థింగ్, సాధారణంగా గుర్తొచ్చే జనరల్ పీపుల్ కు మొదటి థింగ్ ఏంటంటే లవ్, ప్రేమ, అదే గుర్తొస్తుంది. అసలు రాధారానికి కృష్ణుడికి మధ్య వ్యత్యాసము లేనే లేదంట. ఏ విధంగా అయితే భగవంతుని స్వరూపానికి భగవంతుని యొక్క నామంకు తేడా లేదో, అదే విధంగా భగవంతునికి కృష్ణుడికి రాధారానికి మధ్య తేడా లేనే లేదంట. ఇది చైతన్య చరితామృతంలో రాధా కృష్ణ ఏక ఆత్మ దుహి దేహేధారి అన్యోన్య విలాసే రాస ఆస్వాదనే కరి. అంటే రాధాకృష్ణ ఒకటే ఆత్మ అంట, కానీ దుహి దేహేధారి, రెండు బాడీస్ ని ధరించారంట. ఒక ఆత్మ రెండు బాడీలలో ప్రవేశిస్తే అది రాధా కృష్ణ. ఇద్దరికి వ్యత్యాసం లేదు, ఇద్దరు ఒకటే. శరీరాలు వేరే కానీ ఆత్మలు ఒకటే, ఇద్దరు రాధాకృష్ణ. సో దీన్ని కొద్దిగా లోపలికి వెళ్ళి అర్థం చేసుకుందాం. కృష్ణునికి 3 రకాల ఎనర్జీస్. ఒకటి ఆంతరంగిక శక్తి, ఒకటి తటస్థ శక్తి, మూడవది బాహ్య శక్తి ఆర్ బహిరంగ శక్తి అంట. ఇంటర్నల్ పొటెన్సీ, మార్జినల్ పొటెన్సీ, ఎక్స్టర్నల్ పొటెన్సీ.
ఇంటర్నల్ పొటెన్సీ అంటే ఆంతరంగిక శక్తి అంటే ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. అక్కడ గోలోకము, దాంట్లో కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఆంతరంగిక శక్తిలోని భాగాలు. హ్మ్. బాహ్య బహిరంగ శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం అంటే మన భూమే కాకుండా అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా మనకు బహిరంగ శక్తిలో వస్తాయి. అంటే కృష్ణుడు ఇవన్నిటిని క్రియేట్ చేస్తాడనమాట బాహ్యంగా. తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే మనం అందరం జీవులం. ఎందుకు మనల్ని తటస్థ శక్తి అన్నారు అంటే, ఇప్పుడు మీరు ఒక బీచ్‌కి వెళ్లారనుకోండి. బీచ్‌లో బీచ్ ఒడ్డున నిల్చున్నారు మీరు. మీకు 2 ఆప్షన్‌లు ఉన్నాయి. ఒకటి వాటర్‌లోకి వెళ్ళడం, ఒకటి ల్యాండ్‌లోకి వెళ్ళడం. అది మీ స్వేచ్ఛ పైన ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. అది మీ స్వేచ్ఛ. మీరు అటు వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు. అంటే మీరు తటస్థంగా ఉన్నారు. అదేవిధంగా మన జీవులందరూ కూడా అయితే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి భక్తి చేసి వెళ్ళొచ్చు. లేదంటే మన సొంత అహంకారంతోని మన భౌతిక ప్రపంచానికి కూడా రావచ్చు. అందుకే మనల్ని తటస్థ శక్తిలో కన్సిడర్ చేస్తారనమాట మనకు. మనకు 2 ఆప్షన్స్. ఒకటి అంతరంగిక శక్తి అయినటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళొచ్చు భక్తి చేసి. లేదు అంటే మన అహంకారంతోని మనకు స్వేచ్ఛ కావాలి అని బహిరంగ శక్తి అయినటువంటి మన భౌతిక ప్రపంచానికి రావచ్చు. సో ఇది 3 రకాల శక్తులు కృష్ణుడికి. ఒకటి ఆంతరంగిక, తటస్థ, బహిరంగ. ఈ ఆంతరంగిక శక్తిని కూడా మళ్ళీ 3 రకాలుంటాయి దీంట్లో. ఒకటి సంధిని శక్తి, రెండవది సంవిత్ శక్తి, మూడవది హ్లాదిని శక్తి. మీరు పాయసం చేశారనుకోండి. ఎగ్జాంపుల్ మీరు మకానా కీర్ చేస్తున్నారు. మకానా పాయసం చేస్తున్నారు. మకానా పాయసం చేయాలంటే మీకేం కావాలి? ఒక చిన్న పాత్ర కావాలి, అలాగే మంట కావాలి, ఒక కొద్ది పాలు కావాలి, షుగర్ కావాలి, డ్రై ఫ్రూట్స్ కావాలి, మఖానా కావాలి, కొద్దిగా సాఫ్రన్ కావాలి. సో ఇవన్నీ కలిస్తే మీకు ఏమవుతుంది? పాయసం అవుతుంది. సో ఈ అన్ని వస్తువులు ఏంటంటే సంధిని శక్తి అంటాం. అంటే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి లేకుండా పాయసం కాదు. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ టు ప్రిపేర్ మఖానా కీర్. మఖానా కీర్ చేయాలంటే ఇవన్నీ మనకు కావాలి. డ్రై ఫ్రూట్స్, బౌలు, ఫైర్, మఖానా, సాఫ్రాను, పాలు, షుగరు ఇవన్నీ కావాలి. ఇవి సంధిని శక్తి అంట. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తున్నా. తర్వాత మనం మళ్ళీ దానికి కృష్ణలోకానికి వద్దాం. రెండవ శక్తి ఏంటంటే సంవిత్ శక్తి. సంవిత్ శక్తి అంటే జ్ఞానం. జ్ఞానం అంటే మీరు ఆ కీర్ తయారు చేస్తారు. కీర్ తయారు చేసిన తర్వాత మీకు తెలవాలి, ఓహో ఇది కీరు, ఇది మకానా కీరు అని తెలవాలి మనం. తర్వాత లాదిని శక్తి. లాదిని శక్తి అంటే దాన్ని ఆస్వాదించే నేచర్. ఇప్పుడు మీరు తిన్నారనుకోండి, మీకు ఆస్వాదించాలి. ఆహా ఎంత బాగుంది కీరు, అసలు కీర్ చేస్తే ఇలా చేయాలి, ఎంత తీయగా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత టేస్టీగా ఉంది అని చెప్పడం. దాన్ని ఆస్వాదించే శక్తి అంట. అలాగే ఈ ఉదాహరణతో ఆంతరింగిక శక్తి అయినటువంటి భగవంతుని యొక్క గోలోక ధామంలో కూడా 3 శక్తులు ఉంటాయంట. ఒకటి సంధిని శక్తి. సంధిని శక్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గోలోకము, కృష్ణుడు, కృష్ణుని యొక్క భక్తులు, కృష్ణుని యొక్క ఫ్రెండ్స్, కృష్ణుని యొక్క ఆవులు, కృష్ణుని యొక్క ఫ్లూటు, కృష్ణుని యొక్క తల్లి, కృష్ణుని యొక్క డిఫరెంట్ రిలేటివ్స్, ఇవందరూ కూడా సంధిని శక్తి. అంటే వీళ్ళు ఇంపార్టెంట్. అక్కడ మొత్తం రసం జరగాలంట. అక్కడ ఎవరు లేరు అనుకోండి, దాంట్లో పెద్ద ఉపయోగం లేదు గోలోకం వల్ల. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి గోలోకం ఒక వైభవం అనేది ఉన్నది. సో ఇదంతా సంధిని శక్తి. వీళ్ళందరూ సంధిని శక్తి కిందకి వస్తారనమాట. నెక్స్ట్ సంవిత్ శక్తి. సంవిత్ శక్తి అంటే జ్ఞానం. ఏంటి? ఓకే, సుధామ నా ఫ్రెండ్, మధుమంగల్ నా ఫ్రెండ్, యశోదామాత నా తల్లి, ఈ ఆవు నాకు ప్రియమైనది. ఇదంతా జ్ఞానం. ఇలా అయితే ఇది కీర్ అని మనం తెలుసుకున్నాము. వీళ్ళు నా వాళ్ళు, ఇది నాకు ఆడుకునే స్థలము అని తెలియడాన్ని సంవిత్ శక్తి అంట. లాదిని శక్తి అంటే ఇవన్నిటిని ఇదన్నిటిని ఆస్వాదించే శక్తి. అది ప్రేమ కావచ్చు, ఎక్స్టసీ కావచ్చు, బ్లిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు యశోదామాత దగ్గరికి వెళ్ళి కృష్ణుడు పాలు తాగుతాడు. ఆ ఆస్వాదన, అంటే నా తల్లి నుంచి నేను పాలు తాగుతున్నా అనే ఆస్వాదన అనేది ఈ లాదిని శక్తి వల్ల వస్తుందంట. ఈ లాదిని శక్తి ఎవరంటే శ్రీమతి రాధారాణి. ఒకవేళ శ్రీమతి రాధారాణి లేకపోతే
ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు ఆనందం అనేదే ఉండదంట. అది శక్తి అంట. ఒకవేళ మనకు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నాలుకకి టేస్ట్ బడ్స్ అని ఉంటాయి. టేస్ట్ బడ్స్ పోయాయనుకోండి, మీకు మకానా కీర తింటే ఏమన్నా రుచి తెలుస్తుందా? అసలు అది కీరా, మట్టా, నీళ్ళా అసలు మనకు సంబంధం లేదు. ఒకవేళ మన టేస్ట్ బడ్స్ అనేవి లేకపోతే. మన నాలుక పైన టేస్ట్ బడ్స్ ఉన్నాయి కాబట్టే ఇది చాలా మధురంగా ఉంది అనే ఆస్వాదన మనం పొందగలుగుతున్నాం. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో లాదిని శక్తి అయినటువంటి శ్రీమతి రాధారాణి ఉంది కాబట్టే అక్కడ మనకు ఈ అన్ని రసాలు, ఒక ఫ్రెండ్ రసము కానీ, సాక్ష్య రసము కానీ, దాస్య రసము కానీ, మాధుర్య రసం కానీ ఇవన్నీ అవుతున్నాయంటే ఇదన్నిటికీ కారణం ఎవరంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి లేకపోతే అసలుకి కృష్ణుడికి ఆనందము అనేదే ఉండదంట. యాక్చువల్‌గా మొదట్లో కృష్ణుడు ఒకడే మొదట్లో. కానీ ఒక్కళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారా? ఎవరు ఎంజాయ్ చేయరు ఒకళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరున్నారు, మీకు లక్షల కోట్ల ఆస్తుంది. మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు, ఏం లేదు, అన్నీ దగ్గరకొస్తాయి. అసలు మీకు ఆనందం వేస్తుందా? చాలా మంది చాలా సంపాదిస్తారు. చాలా సంపాదించి పిల్లలెంపోయి వేరే వేరే దేశాలలోకి వెళ్ళిపోతారు. పాపం వాడు పనులతోని ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే ఒకళ్ళు ఎప్పుడు ఆనందం పొందలేరు. ఒకళ్ళు ఆనందం పొందాలంటే రెండవ వ్యక్తి ఉండాల్సిందే. రెండవ వ్యక్తి ఉంటే ఆ రెండో వ్యక్తితో మనం లవ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రెండో వ్యక్తి లేడు అనుకోండి, అసలు మనం ఆ లవ్ ఎక్స్చేంజ్ చేసుకోలేము. రెండో వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఒక్కరు ఎప్పుడు ఆనందంగా ఉండలేరు. అందుకే కృష్ణుడు కూడా ఇది యాక్చువల్లీ కృష్ణుడు ఆత్మారాం, ఆయనకు అవసరం లేదు. కానీ కృష్ణుడు తను ఆనందం పొందడానికి తన నుంచి ఒక స్త్రీని క్రియేట్ చేశాడు. ఆ స్త్రీ ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ఆ స్త్రీ నుంచే అనంతకోటి లక్ష్మీదేవిలు, గోపికలు, ద్వారకా రాణులు, వైకుంఠ రాణులు వీరందరూ కూడా ఎక్స్పాండ్ అయ్యారన్నమాట. సో శ్రీమతి రాధారాణి అనేది మనకు ప్రథమ శక్తి. ఆ శక్తి నుంచే మనకు ఈవెన్ ఏ విధంగా అయితే కృష్ణుడి నుంచి విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరూ వచ్చారు, అదే విధంగా శ్రీమతి రాధా నుంచి మనకు లక్ష్మీదేవిలు, అలాగే పార్వతి, దుర్గాదేవి వీళ్ళందరూ వచ్చారన్నమాట. సో షీఈస్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఆల్ ద లక్ష్మీదేవీస్. సో ఈవెన్ మనం కూడా భగవంతుని యొక్క స్వరూపము సచ్చిదానంద స్వరూపం అని చెప్పుకుంటాం. సో సత్ అంటే సంధిని శక్తి, అది ఎటర్నల్ ఎప్పుడు అలానే ఉంటుంది. చిత్ అంటే జ్ఞానం, అది సంవిత్ శక్తి. ఆనంద అంటే అది లాదిని, శ్రీమతి రాధారాణి. సో ఈ రాధారాణి లేకపోతే అసలు కృష్ణుడికి ఆనందం అనేది రాదంట. సో అది శ్రీమతి రాధారాణి యొక్క గొప్పతనం. మనం చెప్పుకున్నాం, మనం శ్రీమతి రాధారాణిని మనం మదన మోహన మోహిని అంట. సో మదన అంటే కామం అంటే లైక్ ఎంజాయ్ చేయాలనే ప్రవృత్తి, దీన్ని నాకే కావాలనే ప్రవృత్తి. ఆ కామం కూడా కృష్ణుని చూసి బిత్తరబోతుందంట. అయ్యో ఎంత అందంగా ఉన్నాడు, మనమందరం చూసి కామం చూసి మనమందరం లొంగిపోతాం. కానీ ఆ కామమే కృష్ణుని చూసి లొంగిపోతుందంట. అమ్మా ఎంత బాగున్నాడు కృష్ణుడు అంటే. అందుకే భగవంతుని మనము మృత్యుర్ అంటే మృత్యువుకే మృత్యువు భగవంతుడు, భయంకే భయం భగవంతుడు. భయంకు కూడా భయం వేస్తుందంట భగవంతుని చూస్తే. మృత్యువుకు కూడా మృత్యు వచ్చేస్తుందంట భగవంతుని చూస్తే. అలాగే కామంకు కూడా భగవంతుని చూస్తే బిత్తరబోతుందంట కామం. అంత గొప్పడు కృష్ణుడు. అలాంటి కృష్ణుడు రాధారాణి చూస్తే బిత్తరబోతాడంట. అంత గొప్పది శ్రీమతి రాధారాణి. అలా అంత గొప్ప శ్రీమతి రాధారాణి. సో శ్రీమతి రాధారాణి is the original source of everything. Without Radharani, Krishna is nothing. He doesn't get any happiness. He is just a single person. రాధారాణి అనేది లేకపోతే మన భక్తిని కూడా కృష్ణుడు ఆస్వాదించాలంటే మధ్యలో శ్రీమతి రాధారాణి ఉండాల్సిందే. ఏ ప్రేమ ఆస్వాదించాలన్నా కృష్ణుడు రాధారాణి ఉండాల్సిందే. రాధారాణి లేకపోతే కృష్ణుడు ఆనందం పొందలేడు. అలాగే శ్రీమతి రాధారాణి కూడా అలా అని చెప్పేసి శ్రీమతి రాధారాణి ఎప్పుడు కూడా పొగరుగా వెళ్ళదు. శ్రీమతి రాధారాణి ఎవరి గురించి ఆలోచిస్తుంది? కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా. మీరు చాతక పక్షి అని ఉంటుంది. చాతక పక్షి ఏం చేస్తుంది? ఓన్లీ వర్షపు నీటిని మాత్రమే ఆస్వాదిస్తుంది. ఈవెన్ గంగా నీరు చాలా పవిత్రమైంది, అటువంటి గంగా నీటిని కూడా ముట్టదంట ఈ చాతక పక్షి. సో
ఇప్పుడు మీరు వర్షాలు రాని సీజన్స్ ఉంటాయి కొన్ని. ఏది సమ్మర్ గాని ఇలా ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్‌లో నీళ్లు వానలు పడవు. అయినా సరే ఈ చాతక పక్షి అసలు నీళ్ళే తాగదంట వర్షం పడే వరకి. మీరు చూడండి ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా ఫారెస్ట్‌లోకెళ్తే చాతక పక్షులని కనిపిస్తాయి. మన హైదరాబాద్‌లో కనిపించవవి. ఆ! సో, ఈ చాతక పక్షి వర్షం వచ్చే వరకు అలానే ఆకాశం వైపు చూస్తుందంట. ఎప్పుడొస్తుంది వర్షం? ఎప్పుడొస్తుంది వర్షం? ఎప్పుడొస్తుంది వర్షం అని. అంతేగాని కిందనే ఉన్న నీళ్ళని మాత్రం ఆస్వాదించదంట. తనకు చివరికి చనిపోయే స్థితిలో ఉన్నప్పటికి కూడా ఒక బండరాయి మీద కూర్చుంది చాతక పక్షి. బండరాయి మీద కూర్చుని ఇట్లా చనిపోబోతుంది. ఇట్లా చనిపోయి నీళ్లు లేక పక్కనే నీళ్లున్నాయి తాగదు. అయినా సరే ఓన్లీ నేను వాన నీళ్ళే తాగుతా అని చెప్పేసి ఇట్లా కింద పడిపోతూ ఉంటే అప్పటికి చివరికి నీళ్ళల్లో పడిపోతుంది కింద. బండరాయి మీద నిల్చుంది చాతక పక్షి. కింద పడిపోతే నీళ్లుంటాయి. చనిపోయేటప్పుడు కూడా ఎక్కడ కింద పడితే చివరి క్షణంలో ఆ నీళ్లు తాగుతాను అని చెప్పేసి తన తల పైకి పెట్టి చచ్చిపోతుందంట. అంత పర్టిక్యులర్ అంట. ఎవరు? ఆ చాతక పక్షి. అర్థమవుతుందా మీకు? చాతక పక్షి బండ మీద నిల్చుంది. నీళ్లు లేక చనిపోబోతుంది. కింద పడితే నీళ్లు తాకుతాయి. ఎక్కడ నీళ్లు తన నోటికి తాకుతాయో అని చెప్పేసి ఏవి వేరే నీళ్లు, వర్షపు నీళ్లు కాకుండా వేరే నీళ్లు తాగుతాయని చెప్పేసి తన మూతిని పైకి పెట్టి కింద చచ్చిపోతుంది. అంత పర్టికులర్ అంట. అదే విధంగా శ్రీమతి రాధానానికి అసలు ఇంకొక ఆలోచననే ఉండదంట. ఓన్లీ కృష్ణుడి గురించే ఆలోచిస్తుందంట. ఇంకా ఏ ఆలోచన ఉండదంట శ్రీమతి రాధారానికి. అలాగే చకోర పక్షి అని ఇంకోటి ఉంది. చకోర పక్షి ఓన్లీ వెన్నెలను మాత్రమే ఆస్వాదిస్తుంది. చంద్రుని యొక్క కాంతిని మాత్రమే ఆస్వాదిస్తుంది. ఇంకే దాన్ని తీసుకోదు అది. అందుకే మనకు ఒక కీర్తన ఉంటుంది. మనస చంద్ర చకోరా. మనం కూడా ఓ మనస మనం కూడా భగవంతుని యొక్క నామంను చకోర పక్షిలాగా ఆస్వాదించాలంటే ఇంకేన్ని ఆస్వాదించడానికి వీల్లేదంట. మనం ఓన్లీ భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క లీలలను మాత్రమే మనం ఆస్వాదించాలంట. అంత గొప్పదంట శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారానికి కృష్ణుడు తప్ప ఇంకొక లోకం తెలియదంట. ఇంకొక లోకమే తెలియదంట. సో రాధ ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది, కృష్ణ ఎప్పుడు రాధ గురించి ఆలోచిస్తుంది. అండ్ వీళ్ళిద్దరు ఒకటే ఆత్మ. రాధాకృష్ణ ఏక ఆత్మ దుహి దేహే దారి. వీళ్ళిద్దరు ఒకటే ఆత్మ, 2 శరీరాలను తీసుకున్నారు అంతే. ఎందుకు 2 శరీరాలను తీసుకున్నారంట? అన్యోన్య విలాసే రస ఆస్వాదనే కారి. ఇది అన్యోన్యంగా అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వారి యొక్క ప్రేమను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 2 బాడీల్ని తీసుకున్నారంట. సో ఇది రాధారాణి యొక్క వైభవం. అందుకే మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనకు రాధాకృష్ణులకు ఎక్కువగా వర్షిప్ చేస్తాము. అటువంటి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలిస్తాడంట కృష్ణుడు. సాధారణంగా మీరు ఒక వస్తువుని దొంగిలించారనుకోండి, అక్కడ ఏం క్రియేట్ అవుతుంది? ఒక ఎంప్టీ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ని నేను దొంగిలించగానే ఇక్కడ నాకు ఏం కనిపించింది? వాయిడ్ స్పేస్, ఎంప్టీ స్పేస్ కనిపించింది. నార్మల్ దొంగ అయితే ఏం చేస్తాడు? ఆ ఫోన్ తీసేసిన తర్వాత అక్కడ ఎంప్టీ ఉందని చెప్పేసి ఏదో ఒకటి పెడతాడా? పెట్టాడు. నాకేంటి ఎంప్టీ ఉంటే అని వెళ్ళిపోతాడు. కానీ కృష్ణుడు చౌర అగ్రగణ్యం పురుషం కూడా, అంత దొంగలలో మంచి దొంగ, పెద్ద దొంగ కదా. సో ఈ మాస్టర్ ఏం చేస్తాడంటే ఆ ఏదైతే హృదయాన్ని దొంగిలిస్తాడో ఆ దొంగిలించిన హృదయంలో ఖాళీ స్పేస్ వెళ్తుందో ఆ ఖాళీ స్పేస్ లోకి తనే స్వయంగా వెళ్ళి కూర్చుంటాడంట. అప్పుడు వారికి కృష్ణుడే సర్వస్వం అవుతారంట. ఇంకేం ఉండదంట వాడికి. ఎందుకంటే వాడు హృదయమే లేదు. యాక్చువల్గా మన హృదయం అంటే మన భౌతికంగా చూస్తే ఒక చిన్న మిషన్. మన హృదయం, మన ఈ శరీరం నడవడానికి వచ్చిన హృదయం. కానీ సంస్కృతంలో మన వేదిక్ కల్చర్ లో హృదయం అంటే ఇట్స్ ఎ కేజ్ ఆఫ్ ద సోల్. అంటే ఆత్మ ఉండే ప్రదేశం, ఒక చిన్న గుహ, వెరీ సీక్రెడ్ ప్లేస్ అన్నమాట ఇది హృదయం అనేది. అటువంటి హృదయాన్ని భగవంతుడు దొంగిలిస్తున్నాడంటే మన ఆత్మని దొంగిలిచ్చేస్తున్నాడు అనమాట. చేసి ఏం చేస్తున్నాడు? అక్కడ వెళ్ళి కూర్చుంటున్నాడు. అందుకే మనం భగవద్గీతలో హృద్దేశే తిష్టతి అంటే హృదయంలో నేను కూర్చుంటా అర్జున. ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళ హృదయంలో నేను వెళ్ళి కూర్చుంటా అని చెప్తారు భగవంతుడు. సో ఈ విధంగా కృష్ణుడు రాధిక యొక్క అంటే శ్రీమతి రాధారాణి యొక్క, రాధిక అంటే రాధారాణి, రాధారాణికి మల్టిపుల్ పేర్లు లైక్ కిషోరి,
లేకపోతే రాధారాణి, లేకపోతే ప్రియాజీ, లేకపోతే లాడ్లీ, ఇలా డిఫరెంట్ పేర్లు ఉంటాయన్నమాట మన రాధారాణికి. అలాగే స్వామిని, లాడ్లీ, కిషోరి, రాధిక. సో ఇవన్నీ రాధారాణి యొక్క పేర్లు, చాలా పేర్లు ఉంటాయి. రసేశ్వరి అన్న ఇంకో పేరు రాధారాణికి. ఎందుకంటే రసగ్గి ఈశ్వరి, ద గాడ్ ఆఫ్ ద రసాస్, ద గాడెస్ ఆఫ్ రసస్, బికాస్ షీఈ్ ద ఆహ్లాదిని శక్తి కాబట్టి. అటువంటి శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని కృష్ణుడు దొంగిలించేస్తాడు. దొంగిలించి ఏం చేస్తాడు? వెళ్ళి అక్కడ కూర్చుని రాధారాణి యొక్క సర్వస్వము తానే అయిపోతాడు. అందుకే శ్రీమతి రాధారాణి ఆ హృదయంలో ఉన్నటువంటి కృష్ణుని గురించి తప్ప ఇంకొక దాని గురించి ఆలోచించడు అంట. అటువంటి మదన మోహన మోహిని, మనం చెప్పు తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను స్థేదేవి ప్రణమామి హరిప్రియే. హరిప్రియ అంట రాధారాణి, అంటే హరికి చాలా ప్రియమైనది అని అర్థం. సో అటువంటి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలించేస్తాడంట కృష్ణుడు. నెక్స్ట్ ఏం చేస్తాడంట? శ్రీరాధికాయైరుధయస్య చౌరం నవంబుధ శాన్మల కాంతి చౌరం. నవ అంబుద. అంబుద అంటే మీ అందరికి తెలుసు, అంబు అంటే నీళ్లు, దా అంటే గివర్, ఇచ్చేది అని అర్థం. సో అంబుద అంటే నీటిని ఇచ్చేది, అంటే మేఘం. మేఘం నీటిని ఇస్తుంది మనకి. అలాగే వరదరాజస్వామి అంట. వరదరాజస్వామి అంటే ఏంటి? వరద అంటే వరములు, అందరికి తెలుసు, రోజు కోరుకునే వరాలే. ఆ వరద అంటే వరములకు ఇచ్చేవాడు అని. వరదరాజులు అంటే వరాలు ఇచ్చే వాళ్ళల్లో ఉత్తముడు. ద కింగ్ ఆఫ్ ద గివర్ ఆఫ్ ద బూన్స్ ఈజ్ మన వరదరాజుల స్వామి. సో వరదరాజుల స్వామి అంట. సో అంబుద అంటే మేఘం. ఆ మేఘం ఏ కలర్ లో ఉంటుందంట? మీరు ఎప్పుడైనా చూసారా? మేఘాలు వర్షం పడేటప్పుడు, అప్పుడే వర్షం పడుతూ ఉంటే మేఘం అనేది బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అంటే అటు బ్లూ ఉండదు, ఇటు బ్లాక్ ఉండదు, మధ్యలో కైండ్ ఆఫ్ లైటిష్ గ్రే టైప్ లో ఉంటుంది. ఆ కలర్ లో కృష్ణుడు ఉంటాడు. ఎందుకంట ఆ కలర్ ని దొంగతనం చేస్తున్నట్ట కృష్ణుడు. సో దీన్ని తారంగ తార అంటే, యాక్చువల్ గా తారంగ తార అంటే ఇప్పుడు మూన్ లైట్ అంటే చంద్రుని యొక్క కాంతి, డైమండ్, రెండు ఉన్నాయి మీకు. ఈ రెండిట్లో ఏది అందంగా ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? రెండు అందంగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మూన్ లైట్ ని సపరేట్ చూస్తామనుకోండి మనం, చాలా బాగుంటుంది, వెరీ బ్యూటిఫుల్. సన్లైట్ కన్నా మూన్ లైట్ చాలా బాగుంటుంది, చక్కని వెన్నెల. పక్కన డైమండ్ పెట్టారనుకోండి, ఆ లైట్ డైమండ్ మీద పడి ఆ డైమండ్ రిఫ్లెక్ట్ అయ్యి మల్టిపుల్ కలర్ని ఇస్తుంది. అప్పుడు మీకు ఏది అందంగా కనిపిస్తుంది? డైమండ్ అందంగా కనిపిస్తుంది. దాని అర్థం మూన్ లైట్ అందంగా లేదన్నా? కాదు. ఈ డైమండ్ అనేది ఈ మూన్ లైట్ యొక్క అందాన్ని దొంగతనం చేసేసింది, అంటే స్టీల్ చేసేసింది, తీసేసుకుంది. దొంగతనం బదులు తీసేసుకుంది అనేది ఉత్తమం, తీసేసుకుంది. అలాగే కృష్ణుడు అందంగా ఉన్నాడా, మేఘం అందంగా ఉన్నదా అంటే మేఘం అందంగా ఉంది. కానీ కృష్ణుడు ఎప్పుడైతే వస్తాడో ఇక్కడికి, ఆ కృష్ణుడు యొక్క కాంతి అనేది, తన యొక్క కలర్ అనేది ఓవర్ పవర్ చేసేస్తుంది అన్నమాట. ఎవరిని? మేఘంకి. సో మేఘం యొక్క, అందుకే మేఘం యొక్క కాంతిని దొంగతనం చేశాడు కృష్ణుడు, అందుకే కృష్ణుడు అలా ఉన్నాడు అని చెప్తారు. ఏ విధంగా అయితే ఈ డైమండ్ మూన్ లైట్ ని దొంగతనం చేసి డిఫరెంట్ కలర్స్ ని ఇస్తుందో, రెడ్, బ్లూ, ఎల్లో అని ఈ డిఫరెంట్ కలర్స్ ఇస్తుందో, అదే విధంగా కృష్ణుడు ఆ మేఘం యొక్క కాంతిని దొంగతనం చేసి శ్యామ అంటే బ్లూయిష్ బ్లాక్, బేసికల్లీ డార్క్ బ్లూ అనుకోండి, డార్క్ బ్లూ లో ఉంటుంది. అందుకే నవ అంబుద. ఎలాంటి అంబుద అంట? మళ్ళీ ఫ్రెష్ రెయిన్ క్లౌడ్ అంట. చూడండి, కృష్ణుడు దొంగతనం చేయాలంటే అది కూడా ఫ్రెష్. అంబుదం కూడా అంటే మేఘం కూడా ఫ్రెష్ గా ఉండాలంట. యాక్చువల్ మన కీర్తన ఉంటుంది, నవ గౌరవరం నవ పుష్పశరం నవ హేమవరం, అంటే అన్నిట్లో నవ 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 కీర్తన మొత్తం నవనే ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ మనము బ్రహ్మ సంహిత చూసుకున్నట్లయితే దాంట్లో కూడా వేణుం క్వనంతం అరవింద దళాయ తాక్షం బర్హావసాంతం అసితాంబుద సుందరాంగం. చూడండి, బర్హావసాంతం అసిత అంబుద సుందరాంగం, మేఘం లాగా అందంగా ఉంటాడంట కృష్ణుడు. అంబుద, అక్కడ అంబుద అనే పదం చాలా దగ్గరలో వస్తుంది.
సో ఈ విధంగా కృష్ణుడు ఆ మేఘం యొక్క అందాన్ని దొంగలించేశాడు. నెక్స్ట్ ఏంటంట, శ్రీరాధికాయైరుదయస్య చౌరం పదశ నవంబుధ శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాం చ సమస్త చౌరం. నెక్స్ట్ ఏంటంటే పాద ఆశ్రిత. సో 2 రకాల ఆశ్రయాలు మనం తీసుకోవచ్చు. 2 రకాల ఆశ్రయాలు మనం తీసుకోవచ్చు. ఒకటి రాధారాణి యొక్క పాద ఆశ్రయము, ఇంకోటి కృష్ణుని యొక్క పాదాశ్రయం. రెండిట్లో ఏది తీసుకోవాలో మనం కొద్దిగా చూసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, లేదంటే ఇరుక్కులో పడిపోతాం. ఒకవేళ మనం శ్రీమతి రాధారాణి యొక్క పాదం యొక్క ఆశ్రయం తీసుకున్నాం అనుకోండి, తల్లి కదా, తల్లి ఏం చేస్తుంది, ఏది అడిగితే అది ఇస్తుంది. అందుకే మనం పొద్దున వెంకటేశ్వర సుప్రభాతం పాడుతాం. మేము నేర్చుకుంటున్నాం వెంకటేశ్వర సుప్రభాతం. వెంకటేశ్వర సుప్రభాతం పాడేటప్పుడు సాధారణంగా వెంకటేశ్వర సుప్రభాతం అంటే దాంట్లో ఓన్లీ వెంకటేశ్వరుని యొక్క శ్లోకాలు మాత్రమే ఉంటాయని అనుకుంటారు సాధారణంగా. దాంట్లో లక్ష్మీదేవి యొక్క శ్లోకాలు కూడా ఉంటాయి. మొదటి 2 కృష్ణుడికి, వెంకటేశ్వర స్వామికి, నెక్స్ట్ 2 లక్ష్మీదేవికి. దాంట్లో ఏముంటుంది, మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. ఇక్కడ ఏమంటున్నారు, మాతా సమస్త జగతాం మధుకైట భారే అంటే ఈ లక్ష్మీదేవి, ఈ మాత తల్లి మనకు సమస్త జగత్తుకు తల్లి అంట, మనకు ఒకళ్ళకి తల్లి కదా. మాత సమస్త జగతాం. నెక్స్ట్ ఏంటి, మధుకైట బారే వక్షో విహారిణి. ఆ మధుకైట బారి అయినటువంటి వెంకటేశ్వర స్వామి అంటే మధు కైతబలను చంపినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలము పైన శ్రీవత్సవ మార్గలాగా విహరిస్తూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి. వక్షో విహారిని మనోహర దివ్యమూర్తి. ఎలా ఉంటుందంట, చాలా మనోహరంగా ఉంటుందంట దివ్యమైన మూర్తి. ఏంటంట ఈ లక్ష్మీదేవి యొక్క లక్షణం ఏంటంట, శ్రీ స్వామిని. ఇంతకుముందు రాధారాణి యొక్క పేరు కూడా స్వామిని అని చెప్పుకున్నాం. ఈ శ్రీ స్వామిని, ఈ లక్ష్మీదేవి ఎలాంటిదంట, శ్రిత జనప్రియ దానశీలే. ఎవరైతే శ్రిత ఆశ్రయము పొందుతారో వాళ్ళకి దానాలు ఇస్తుందంట. ఏం కావాలంటే అది ఇచ్చేస్తుందంట లక్ష్మీదేవి. ఇది లక్ష్మీదేవి యొక్క పాదమును ఆశ్రయించడం వలన కలిగే ప్రయోజనము. ఏంటి, లక్ష్మీదేవి యొక్క పాదం అంటే రాధారాణి యొక్క పాదములను మనం ఆశ్రయిస్తే మనకు అడిగిందల్లా ఇస్తుందంట. ఇప్పుడు కృష్ణు యొక్క పాదం చూద్దాం. పాదాశ్రితానాం సమస్త చౌరం. కృష్ణుడు ఇవ్వడంట, మన దగ్గర ఉన్నది దొంగతనం ఉల్టా చేసేస్తాడంట. లక్ష్మీదేవి ఇస్తుంది, ఈడ తీసేసుకుంటున్నాడు. ఏం తీసుకుంటాడంట, సమస్తం తీసుకుంటాడంట. కృష్ణు యొక్క పాదములను ఆశ్రయిస్తే సమస్తమే తీసేసుకుంటాడంట. చాలా మందికి భయం వేస్తుంది, అయ్యో ఇన్ని రోజులు సంపాదించుకున్న ఆస్తి కూడా తీసేసుకుంటాడా, ఇన్ని రోజులు సంపాదించి కట్టుకున్నటువంటి ఇల్లు కూడా తీసేసుకుంటాడా, ఇన్ని రోజులు కష్టపడి పెంచుకున్న నా పిల్లల్ని కూడా నా నుంచి దూరం చేసేస్తాడా, ఇన్ని రోజులు కష్టపడి పెంచుకున్న నా పేరును కూడా దొంగతనం చేసేస్తాడా. భయపడకండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఇది వినగానే చాలా మంది మొదటిగా భయపడేస్తారు. అమ్మో కృష్ణుడు, నేను పాదాలు ఇప్పుడు మొక్కాను, ఈ రోజు పొద్దున పోయి గుళ్ళ మొక్కాను, అమ్మో నన్ను మొత్తం తీసేసుకుంటాడా అని భయపడరు. ఎందుకంటే మన విల్లింగ్నెస్ కృష్ణుడి దగ్గర పోవాలని ఎంత ఉంటే కృష్ణుడు మన నుంచి అంత మాత్రమే దొంగతనం చేస్తాడు, మొత్తం దొంగతనం చేయడు. భయపడకూడదు. మనకు ఒకటి కోల్పోయే శక్తి మనకు లేదు అంటే కృష్ణుడు దాన్ని తీసుకోడంట. ఒకటి కోల్పోయే శక్తి మనకు ఉంది అంటే, నాకు కృష్ణుడు తప్ప ఇంకొకటి ఏది మనకు ఎక్కువ కాదు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అందరూ టీ కాఫీలు తాగడం మానేశారు, మీకు ఆ విల్లింగ్నెస్ వచ్చింది, నేను టీ కాఫీ మానేస్తా, కృష్ణుడు కన్నా ఎక్కువనా అంటే కృష్ణుడు దాన్ని దొంగతనం చేసేసి మీకు మిమ్మల్ని దూరం చేసేస్తారు. తర్వాత నాన్ వెజ్, చాలా ఇష్టం మీకు, నాన్ వెజ్ చాలా ఇష్టం, కానీ ఎప్పుడైతే మీరు భగవంతుని యొక్క దివ్యమైన లీలలు విని భగవంతుని యొక్క వైభవమైన నామమును మనం జపం చేసిన తర్వాత ఈ చికెన్ అనేది మనకు చాలా తక్కువ అనిపిస్తుంది భగవంతుని యొక్క ప్రేమ ముందర. అప్పుడు వెంటనే కృష్ణుడు మన దగ్గర నుంచి దొంగతనం చేసేస్తాడు. నెక్స్ట్ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ.
నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఆస్తులు, అంతస్తులు. చివరిగా మనం సన్యాస ఆహ్, ఆశ్రమానికి వెళ్ళేసరికి మనకసలు కృష్ణుడు తప్ప నాకు ఈ జీవితంలో ఇంకొకటి దిక్కు లేదంటే అప్పుడు కృష్ణుడు మన దగ్గర నుంచి మొత్తం తీసేసుకుంటాడు. ఈ భౌతిక విషయాలే కాదు. మనలో ఉన్నటువంటి సూక్ష్మమైన దుర్గుణాలను గూడా తీసేసుకుంటాడంట. కనబడని ఇవి కనిపించే ఆస్తులు దొంగతనం చేస్తాడు. కనిపించనివి కూడా దొంగతనం చేస్తాడు. ఏమవి? మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములను దొంగతనం చేస్తాడు. మన లోపల ఉన్నటువంటి పాపములను దొంగతనం చేస్తాడంట. మన లోపల ఉన్నటువంటి కోరికలే దొంగతనం చేస్తాడంట. మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని దొంగతనం చేస్తాడంట. మనల్నే దొంగతనం చేసేస్తాడంట. ఎప్పుడు? మనము గనక ఆ పాదాలను ఆశ్రయిస్తే. ఆశ్రయించడం అంటే పోయి 2 అగరబత్తులు తిప్పి, ఒక 2 దీపాలు తిప్పి, 3 ప్యాకెట్ల పాలు పోయడం గాదు. దీన్ని ఆశ్రయం అన్నారు. భయము అంట. ఆశ్రయము అంటే ఆ పాదముల పైన మన దృష్టి ఎప్పుడు పడుతుందో, మన దృష్టిని ఎప్పుడైతే మనం మళ్లింపలేమో అది ఆశ్రయము అంట. అంటే మన కంటి చూపు అనేది ఆ పాదములను దాటి వెళ్ళకూడదంట. పక్కన ఏమొచ్చినా, ఏమున్నా, బంగారం ఉన్నా, డైమండ్లున్నా మనకు అదే డైమండ్ లాగా కనిపించాలంట, అదే బంగారం లాగా కనిపించాలంట. అప్పుడు దాన్ని నిజమైన ఆశ్రయము అంటారంట. అంటే ఇది తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని చెప్పాలి. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమస్తమును కృష్ణుడు దొంగతనం చేస్తాడంట. మరి ఆ దొంగతనానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా అనేది మనం చూసుకోవాలి. అప్పుడు కృష్ణుడు మన నుంచి కొన్ని దొంగతనం చేస్తాడు. చెప్పండి పోయి, కృష్ణ దిస్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పండి. అది దొంగతనం చేసేస్తాడు. పొద్దున వరకు అయిపోతుంది. నైట్‌కి నైటే చేసేస్తాడు కృష్ణుడు. వెరీ ఎక్స్‌పర్ట్ దొంగ. చాలా మంది అనుకుంటారు, ప్రభుజీ మరి ఇవన్నీ ఎళ్ళిపోతే మాకెలా ప్రభుజీ? మేమెలా బతకాలి అనుకోవచ్చు. ఇప్పుడు మీరొక ఖైదీని చూడండి. ఖైదీ ఎక్కడుంటాడు? ప్రిజన్‌లో ఉంటాడు. జైల్‌లో ఉంటాడు. వాడు 20 సంవత్సరాలు జైల్‌లో ఉన్నాడు. జైల్‌లో ఉండి ఆ బేడీలేసుకొని చేతులకి వాడేం చేస్తా ఉంటాడు? ఈ బేడీలే నాకు సర్వస్వము. ఈ బేడీలు లేకపోతే అసలు నాకు జీవితమే లేదనుకోనంట. హ్మ్. రేపటి నాడు ఎవరన్నొచ్చి ఆ బేడీలు చాలు నాయనా నీకు శిక్ష అనుభవించింది చాలు. ఇంకెన్ని రోజులు ఈ శిక్ష అనుభవిస్తావు? నీ బేడీలు తీసేయి అంటే అప్పుడు వాడేమంటాడు? ఓయ్! నా బేడీలు నేను 20 సంవత్సరాలు చేసుకున్నవి నావి. నాకే ఇవ్వాలి. అయినా సరే జైలర్ ఏం చేస్తాడు? ఫోర్స్‌ఫుల్‌గా వాటిని తీసేస్తాడు. వాడేం పోయి ఏడుస్తాడు. అయ్యో! నా దగ్గర ఏముందిప్పుడు? ఇన్ని రోజులు కనీసం నా దగ్గర ఈ బేడీలన్నా ఉండే. ఇప్పుడు నా దగ్గర ఇది కూడా లేదు అని చెప్పేసి. కానీ ఈ రోజుటి నుంచి ఆ ఖైదీ చాలా స్వేచ్ఛగా బతకొచ్చు. చాలా ఫ్రీగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఎలాంటి కష్టం ఇన్ని రోజులు ఇట్లా తినడం కూడా ఇట్లా తినేవాడు. ఏదైనా పని చేయాలంటే ఇట్లా చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇట్లా ఇష్టం ఉన్నట్టు పనులు చేసేయొచ్చు. ఫ్రీ అయిపోయాడు. కానీ వాడికి ఫీలింగ్ ఏంటి? నా దగ్గర ఉన్నది అది కాస్త దొంగిలించిపోయారు. అదేవిధంగా కృష్ణుడు మన దగ్గర ఉన్నటువంటి అన్ని దుర్గుణాలను దొంగతనం చేస్తాడు. మన భౌతిక ప్రపంచాన్ని కట్టి పడేసే ప్రతి ఒక్కదాన్ని దొంగతనం చేస్తాడు కృష్ణుడు. మనకేమనిపిస్తది? చాలా బాధ అనిపిస్తది. అయ్యో! నా నుంచి వీళ్ళు దూరం అయిపోయారే అని బాధ అనిపిస్తది. కానీ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు దూరం అయిపోవడం వల్ల నువ్వు భగవంతుని యొక్క సేవ అనేది ఇంకెక్కువ చేసుకోవచ్చు. సో, మనము దీన్ని ఇప్పుడు కూడా పాజిటివ్ సెన్స్‌లో చూడాలి. కృష్ణుడు మన దగ్గర నుంచి తీసుకుపోయిండంటే దేర్ ఈస్ సంథింగ్ బిగ్గర్ రీజన్ బిహైండ్ ఇట్. హ్మ్. వి నో వి డోంట్ నో అవర్ లైఫ్ బెటర్ థాన్ కృష్ణ. ఓ తండ్రి తన బిడ్డకు ఒక సలహా ఇచ్చిండంటే తన బిడ్డ ఎప్పుడు బాగుపడాలనే ఇస్తాడు తప్ప, తన బిడ్డ నాశనం అయిపోవాలని ఎప్పుడు కూడా తండ్రి సలహా ఇవ్వడు. తల్లి సలహా ఇవ్వదు. అలాగే కృష్ణుడు కూడా మన దగ్గర నుంచి ఏదైనా తీసుకుపోతున్నాడంటే అది మనకు మేలు చేయడానికే తప్ప, మనం నాశనం అయిపోవాలని కృష్ణుడు ఎప్పుడు కోరుకోడు. కృష్ణుడు తన నాశనాన్ని తను కోరుకుంటాడేమో గాని, తన భక్తులు తనని ఆశ్రయించిన వారి యొక్క ఆశ్రయించిన వారు పక్కన పెట్టండి. ఎవ్వరి నాశనమైనా కోరుకోడు. అందుకే కృష్ణుని సుహృదుడు అంటాం. సుహృదుడు అంటే అన్ని జీవులకు వెల్ విషర్. అందరూ బాగుండాలి అని కోరుకునేవాడు కృష్ణుడు. సుహృద సర్వభూతానాం. అన్ని భూతాలకు, అన్ని జీవులకు సుహృదుడు కృష్ణుడు. కానీ ఎప్పుడైతే మనము ఆ విల్లింగ్‌నెస్
ఎక్స్‌ప్రెస్ చేస్తాము. చెబుతాము కృష్ణ నేను నీవాణ్ణి అంటాము. అప్పుడు కృష్ణుడు మనల్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కట్టిపడేసే ఈ షాకిల్స్, ఈ బేడీలన్నిటిని కూడా ఒక్కొక్కటి కట్ చేస్తా ఉంటాడు. నేను బంధువుల వల్ల సత్సంగం రావట్లేదు. బంధువులు కట్. బంధువులకు మీకు గొడవలైతే. లేదు నాకు ఆస్తి చాలా భోగం. భోగం అంటే లగ్జరీ ఉంది ఇంట్లో. రాట్లేనంటే కట్. మన ఆస్తిని దొంగిలించిపోతాడు. ఇప్పుడు ఓన్లీ ఎప్పుడైతే మీరు కృష్ణుడే కావాలి అనుకుంటే. లేదంటే మిమ్మల్ని టచ్ చేయడు. కృష్ణుడు ఈజ్ నాట్ వరీడ్. ఇంకో పుట్టుక పుడతావు పుట్టుక. అఫ్కోర్స్ కృష్ణుడు బాధపడతాడు. కానీ మిమ్మల్ని టచ్ చేయడు కృష్ణుడు. మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాడు. ఎప్పుడు వస్తాడు వీడు అని చెప్పి చెప్పుకున్నాం కదా మొన్న. 2 పక్షులు ఉంటాయి మన హృదయంలో. ఒకటి మనము ఆత్మ, ఇంకోటి పరమాత్మ. పరమాత్మ మన వైపే చూస్తాడంటే ఎప్పుడు వస్తాడు వీడు నా వైపు ఒక్కసారి చూడరు నాయన అని చెప్పేసి చూస్తూ ఉంటుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే అన్ని దిక్కులు చూస్తామంట, కృష్ణుడి దిక్కు తప్ప. ఎప్పుడైతే మనం ఒక్కసారి తిరిగి కృష్ణుని ఇటువైపు చూసి కృష్ణ అంటే అప్పుడు మనల్ని మనకు కృష్ణుడికి మధ్య లవింగ్ రిలేషన్షిప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఆ విల్లింగ్నెస్ ఎక్స్ప్రెస్ చేయాలి. బిల్వమంగళ ఠాకూర్ అదే చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? కృష్ణ నాకు ఈ చింతామణి పైన ఆ కామము ఇంకా పోవట్లేదు. నేను చెప్పేశా, నేను దీక్ష కూడా తీసేసుకున్నాను. బృందావనంకి వెళ్తున్నాను. దారిలో ఇంకొక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి మీద ఇంకా నా కామం వస్తుంది. కానీ నాకు నువ్వు కావాలి కృష్ణ, నాకు నువ్వే కావాలంటే అప్పుడు కృష్ణుడు ఏం దొంగతనం చేసిండు? ఆ కృష్ణుడి నుంచి దూరము చేసే కళ్ళను దొంగతనం చేసేసాడు. ఎవరు? కృష్ణుడు. ఎందుకు? బిల్వమంగళ ఠాకూర్ చెప్పాడు, నాకు నువ్వు తప్ప ఇంకేది కనిపించద్దు. నాకు ఏ అమ్మాయి కనిపించినా నాకు ఆ అమ్మాయి పైనే వెళ్ళిపోతుంది నా దృష్టి. నాకు అది వద్దు కృష్ణ, నాకు నువ్వే కావాలి అని అన్నాడు. కాబట్టి తన కళ్ళను దొంగతనం చేసేసాడు. లేదు కనిపించిన అమ్మాయి వెళ్ళబడి నేను వెళ్ళిపోతా అంటే కృష్ణుడు నాట్ వరీడ్. పోరా నాయన, చింతామణి ఈరోజు చింతామణి, రేపు ఇంకోమని, తర్వాత ఇంకోమని పో. కానీ ఎప్పుడైతే నాకు ఏ చింతామనొద్దు, నాకు నువ్వే కావాలి, నువ్వే నా మనివి, నా జీవితం అనివి నువ్వే అని చెప్పామనుకోండి, అప్పుడు కృష్ణుడు మనకు అడ్డయ్యేటటువంటి వాటన్నిటిని తీసేస్తాడు. బిల్వమంగళ ఠాకూర్కి కళ్ళడ్డం వచ్చాయి, ఆ కళ్ళు దొంగతనం చేసేసి. అదే చెప్తున్నాడు ఇక్కడ. పాదశ్రితానాంచ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. మనం చేయగలుగుతామల్లా? మన పిల్లలకు చేయగలుగుతామా? ఏదైనా అడ్డొస్తుందంటే తీసుకోగలుగుతామా? అందుకే మనం దొంగలు అంటారు, కానీ దొంగలలో అగ్రులు అన్నారు మనకు. అందుకే కృష్ణుని చౌర అనట్లేదు, చౌర అగ్ర గణ్యం అంటే గ్రూప్ ఆఫ్ డివోటీస్ లో ద బెస్ట్ ద గ్రూప్ ఆఫ్ థీవ్స్ లలో ద బెస్ట్ థీఫ్. మనకు అంత స్కిల్స్ లేవు. మనమందరం కూడా దొంగలమే. ఎందుకు దొంగలం? మనమందరము భగవంతుడు ఇచ్చినటువంటి కూరగాయల్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ధాన్యాల్ని, భగవంతుడు ఇచ్చినటువంటి నీటిని, భగవంతుడు ఇచ్చినటువంటి గాలిని, భగవంతుడికి కృతజ్ఞత భావం చెప్పకుండా, భగవంతుడికి థ్యాంక్స్ చెప్పకుండా మనం తినేస్తున్నాం, తీసేసుకుంటున్నాం. కాబట్టి దొంగలం మనమందరం అధములము. కృష్ణుడు అగ్రజుడు. సో చౌర అగ్ర గణ్యం పురుషం నమామి. కృష్ణుడు ద బెస్ట్ థీఫ్, ద గ్రేటెస్ట్ థీఫ్. సో మనము గనక ఆ కృష్ణుని యొక్క పాదములను ఆశ్రయిస్తే మన సమస్తమును దొంగిలిస్తాడంట. ఆ సమస్తం అంటే మన లోపటువంటి కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, కోరికలు, అహంకారము అన్నిటిని దొంగతనం చేస్తాడంట కృష్ణుడు. మరి దానికి మనం రెడీ ఉన్నామా లేమనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలా మంది భయపడిపోతారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు మనకు ఆ శక్తి లేకపోతే తీసుకోడు మన దగ్గర నుంచి. అంత భయపడకండి.
బిల్వమంగళ ఠాకూర్ నాకు ఓకే, ఐఎమ్ ఓకే ఫర్ ఎనీథింగ్ అన్నాడు కాబట్టి కృష్ణుడు దొంగతనం చేశాడు తన కళ్ళని. ఉం. అంతేగాని బలవంతంగా లాక్కోలేదు. బలవంతంగా ఎప్పుడు భగవంతుడు తీసుకోడండి. తీసుకోవాల్సిన కర్మ కూడా ఆయనకు లేదు. బలవంతంగా భగవంతుడు ఎప్పుడు తీసుకోడు. ఉం. బలవంతంగా తీసుకుంటే అది ప్రేమే కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమిస్తుంది అనుకో. ఒక అబ్బాయి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు, కానీ అమ్మాయి మాత్రం అబ్బాయిని ప్రేమించట్లేదు. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, కానీ అమ్మాయి అబ్బాయిని ప్రేమించట్లేదు. అప్పుడు అబ్బాయికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ ఏంటి, ఈ అమ్మాయి ప్రేమించే వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి చివరిగా ఒక రోజు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటంటే ఆ అమ్మాయిని బలవంతం పెట్టి తన అధికారాన్ని ఉపయోగించి బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఇంకొక ఆప్షన్. ఏ ఆప్షన్ లో మ్యారేజ్ గట్టిగా నిలబడుతుంది? మొదటి ఆప్షన్ లో. రెండో ఆప్షన్ లో పెళ్లి అవుతుందే గానీ వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండరు. అమ్మాయి ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండలేదు వాడితో. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి ప్రేమించే వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటాడో అప్పుడు వాళ్ళ బంధం అనేది స్ట్రాంగ్ గా ఉంటుందంట. ఎందుకంటే నా కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిండు, ఈయన కోసం నా సర్వస్వాన్నే అర్పిస్తా అని ఎంత స్థాయికి వెళ్తుందంట అమ్మాయి. అదేవిధంగా కృష్ణుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా బలవంతం పెట్టి నన్ను ప్రేమించు అని చెప్పాడు. ఎందుకంటే ప్రేమించిన తర్వాత బలవంతంగా కృష్ణుడు తీసుకపోయినా మళ్ళా మనకున్న కోరికలతో మళ్ళా మనం తిరిగి వచ్చేస్తామంట. కానీ ఎప్పుడైతే కృష్ణుడు మన కోసం వెయిట్ చేస్తాడంట, ఒక రోజు నన్ను ఈ ప్రభుజీ, ఈ మాతాజీ ప్రేమిస్తాడు, నా దగ్గరికి వస్తాడు, ఎప్పుడు వస్తాడు రా నాయనా అని చూస్తూ ఉంటాడంట. కానీ ఎప్పుడైతే మనము కృష్ణుడిని సరే నాకు ఈ రోజు నువ్వే సర్వం అంటాడు, అప్పుడు కృష్ణుడికి మనకున్న మధ్య ప్రేమ అనేది వర్ణన అతీతము అంట. వర్ణనాతీతం. సో అటువంటి ప్రేమను మనం అందరం కూడా కైవసం చేసుకోవాలి. భగవంతునికి మనకు మధ్య ప్రేమని కైవసం చేసుకోవాలి. సో ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ 3 చెప్పాడు ఈ శ్లోకంలో. ఒకటి, శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలించి ఆ హృదయంలో కృష్ణుడు కూర్చుంటాడంట. అదేవిధంగా మనం కూడా కృష్ణ నా హృదయాన్ని దొంగిలించే, కృష్ణను దొంగిలించేసి నా హృదయంలో నువ్వు వచ్చి తిష్ట వేసుకొని కూర్చో, నాకు సర్వస్వము నువ్వే కావాలి కృష్ణ, నాకు ఇంకా అనన్య చింతన అనేది నాకు ఉండకూడదు, ఇంకొక చింతన అనేది నాకు ఉండకూడదు, నా చింతన నా స్మరణ మొత్తం నువ్వే కావాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. వేరే మాటలు వినాలంటే మనకు చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉండాలంట. చాలా మంది మాకు వచ్చి చెప్తా ఉంటారు, మేము అది చేశాం ప్రభు, మేము చాలా అన్‌కంఫర్ట్ గా ఉంటుంది మాకు వినడానికి. అమ్మా ఏం చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి గురించి చెప్తారో మాకు చాలా ఆనందం వేస్తుంది అన్నమాట. అమ్మా చెప్పు అనిపిస్తుంది. సో అందరు ప్రే చేయండి. ఏమని? కృష్ణ నా హృదయాన్ని దొంగిలించిన ఆ ఖాళీ ప్రదేశంలో వచ్చి నువ్వు కూర్చో, నేను మొత్తం నీ గురించి ఆలోచించాలని ప్రార్థన చేయాలి. శ్రీరాధికాయై హృదయస్య చోరం. నెక్స్ట్ ఏంటి? నవ అంబుద శ్యామల కాంతి చౌరం. అంటే అప్పుడే వచ్చినటువంటి మేఘం, వాన కురవబోతుంది అనే టైంకు ఉన్నటువంటి మేఘం యొక్క కలర్ ను దొంగతనం చేసేస్తాడంట కృష్ణుడు. సో అటువంటి కృష్ణుడికి మనం అందరం ప్రణామం చేయాలి. సో మేఘం ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చూసారా మేఘం ఇప్పుడు ఎలా ఉంటుందో? మేఘం ఇప్పుడు ఫ్లైట్ వెళ్తా ఉంటుంది. ఫ్లైట్ వెళ్తా ఉంటే మేఘం లోపల నుంచి వెళ్తుంది. మేఘం అడ్డొస్తుందా ఫ్లైట్ కి? కాదు. అలాగే మన హృదయం కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంట ఎప్పుడు కూడా, మేఘం లాగా. అప్పుడు మన మనస్సును దొంగిలిస్తాడంట కృష్ణుడు. దాని అర్థం అది. మనం కూడా మేఘం లాగా చాలా ట్రాన్స్పరెంట్ గా, ఏది టచ్ చేయదు మనకు. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయిను అనిత్య స్థాంతిక్షో భారత. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, చలికాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, ఏమొచ్చినా, కొంప కొల్లేరైనా మనకు కృష్ణుడే గుర్తుకు రావాలంటే అప్పుడు మన హృదయాన్ని దొంగలింతం చేస్తుంది. నెక్స్ట్, పాదాశ్రితానాంచ సమస్త శౌరం. ఎవరైతే ఆ కృష్ణు యొక్క పాదములను ఆశ్రయిస్తారో వారి యొక్క సమస్తమును యు విల్ స్టీల్ అంట, చౌర. సో ఈ 3 థింగ్స్ ని బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు. సో మొత్తం 6 చెప్పారు. ఇప్పుడు 2 శ్లోకాల్లో 6 చెప్పారు. మొదటిది ఏంటి?
ఈజ్ ఎ బటర్ థీఫ్, నవనీత చోర, వెన్న దొంగతనం చేస్తాడు. రెండవది గోపికల యొక్క వస్త్రాన్ని దొంగతనం చేస్తాడు. దాని అర్థం మన పర్సనల్ ఐడెంటిటీ అనేది ఉండకూడదు మనకు, అప్పుడే మన కృష్ణుడు మన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. మూడవది నవనీత చౌరం, గోపాంగనాన్ని అనేక జన్మార్జిత పాప చౌరం, అంటే అనేక జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలన్నింటినీ హరించేస్తానంట. నెక్స్ట్ నాలుగవది ఏమి, శ్రీ రాధిక యొక్క హృదయాన్ని దొంగతనం చేసి ఆ హృదయంలో ఉన్న ఖాళీ స్థలంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడంట. ఐదవది నవ అంబుద శ్యామల కాంతి చౌరం, అప్పుడే వచ్చినటువంటి మేఘం యొక్క కాంతిని దొంగతనం చేస్తాడంట. ఆరవది పాదాశ్రితానాంచ సమస్త చౌరం, మొత్తం సమస్తాన్ని దొంగతనం చేసేస్తాడంట కృష్ణుడు, ఎవరైతే భగవంతుని యొక్క పాదాలని శరణు శరణు అంటారు. సో ఇది 2వ శ్లోకం. రేపు మనము 3వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. మొత్తం 8 శ్లోకాలు, ఇంకా 6 శ్లోకాలు ఉన్నాయి మనకు. ఇంకా 6 క్లాసుల్లో మనం చౌరాష్టకం కంప్లీట్ చేస్తాము. సో అందరు దయచేసి ఈ చౌరాష్టకాన్ని మెమరైజ్ చేసుకోండి, మంచిగా నేర్చుకోండి, రోజు పాడండి. ఎస్పెషల్లీ పురుషోత్తమ మాసంలో రోజు పాడండి, ప్రేయర్ చేయండి రోజు కృష్ణుడికి. సో ఐల్ జస్ట్ రిసైట్ దిస్. రజే ప్రసిద్ధం నవనీత చోరం, గోపాంగనానాంచ డుకుల చౌరం, అనేక జన్మార్జిత పాప చౌరం, చౌరగ్రగణ్యం పురుషం నమామి, శ్రీరాధికాయ హృదయస్య చౌరం, నవాంబుధ శ్యామల కాంతి చౌరం, పాదాశ్రితానాంచ సమస్త చౌరం, చౌరగ్రగణ్యం పురుషం నమామి. మీ అంతా మీరు పాడుకుంటే కీర్తన చేయాలంటే రజే ప్రసిద్ధం నవనీత చౌరం, గోపాంగనానాంచ డుకుల చౌరం, అనేక జన్మ జిత పాప చౌరం, చౌరాగ్రగణ్యం పురుషం నమామి, శ్రీరాధికాయ హృదయస్య చౌరం, నవాంబుధ శ్యామల కాంతి చౌరం, పాదాశ్రితానాంచ సమస్త చౌరం, చౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో దిస్ ఇస్ చౌరాష్టకంలో ఫస్ట్ 2 శ్లోకాలు. సో అందరు మెమరైజ్ చేసుకోండి, అందరూ అర్థం తెలుసుకొని పాడండి, అందరూ ఆ సరెండర్నెస్ తో పాడండి. అప్పుడు భగవంతుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి దొంగతనం చేస్తాడు. దెన్ ఫీల్ హ్యాపీ దట్ యు ఆర్ గెట్టింగ్ 1 స్టెప్ క్లోజర్ టు Krishna. Thank you so much. Srila Prabhupada ki jai, Srila Bilamangal Thakur ki jai, Srila Chaurashtak ki jai, Purushottam Mas ki jai jai. Hari Bol.